అందరికీ నమస్తే. ఈరోజు కాటన్ సబ్ డివిజన్ లో ఒక చెరువు వద్దకు అయితే రావడం జరిగింది. ఇది పూర్తిగా ఈ చెరువు చూసుకుంటే దీనికి శిఖమన్న అసలు శిఖం ఉన్నట్టే కూడా మనకు గతంలో శిఖం అనేది చాలా ఉండే. ఇప్పుడు చూసుకుంటే ఒకసారి మీరు ఇటు చూడండి, నీళ్లు పూర్తిగా నిండిపోయింది. ఎక్కడ కూడా అసలు కొంచెం కూడా ఖాళీ లేకుండా ఉండే. గతంలో ఇది ఈ మనం ఎక్కడైతే నిల్చొని ఉన్నామో ఇక్కడ నుంచి అటు దాదాపు ఒక 100 మీటర్లన్నా ఉండేది. ఇప్పుడు ఆ మాత్రం లేకుండా ఎక్కడ ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ వీళ్ళు దడి పెట్టుకొని ఆక్రమించుకున్నట్టు మనకు తెలుస్తుంది. దీనిపై అధికారులు ఎందుకు స్పందించట్లేదు? ప్రకృతిని కాపాడుకోవాల బాధ్యత అధికారులకు ఉందా లేదా అనేది మనం స్పష్టంగా ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఏంటిది అంటే పూర్తిగా ఏదైతే ఉందో పూర్తిగా శుద్ధి చేసిన వాటర్ మాత్రమే చెరువులకు రావాల్సిన చట్ట ప్రకారం రావాల్సిన అవసరం ఉంటది. ఏదైతే మనియాలను శుద్ధి చేయకుండా చెరువులకు డ్రైనేజ్ వాటర్ పూర్తిగా ఇది డ్రైనేజ్ వాటర్ తోనే నిండిపోయింది. ఎక్కడైతే పూర్తిగా గారపల్లికి సంబంధించిన డ్రైనేజ్ వాటర్ మొత్తం ఇదే చెరువులకు వస్తుంది. పోతే ఇంకో ఊర చెరువు ఉంది, అందులో కూడా పోతుంది. అయితే ఇదంతా వాటర్ యాక్ట్ చట్ట ప్రకారం అని వ్యతిరేకమని మనం చెప్పుకోవచ్చు. ఎందుకనంటే శుద్ధి చేసిన వాటర్ మాత్రమే చెరువులోకి వదలడానికి చాలా మనం చట్ట పరిధిలోకి తీసుకోవాలి. శుద్ధి చేయకుండా ఏదైతే మలినాలను శుద్ధి చేయకుండా డ్రైనేజ్ వాటర్ ఏదైతే చెరువులకు వస్తున్నాయో అది చట్ట విరుద్ధమని మనం చెప్పొచ్చు. కాబట్టి దీనికి సంబంధించిన అధికారులు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా?